హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బాలినేని శ్రీనివాస్ గారు ఈవీఎంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఈసీకి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈసీ 12 పోలింగ్ కేంద్రాల్లో ఈసీ అనేది మళ్ళీ రీకౌంటింగ్ అనేది చేస్తుంది. రోజుకి 2 కౌంటింగ్ కేంద్రాలు చొప్పున రీకౌంటింగ్ అనేది. ఇప్పుడు ఒక ఓటు అటు ఇటు అయినా తప్పు ఎవరిదని మనం భావించవచ్చు. ఏమీ అవదని మాత్రం నేను చెప్పగలను. ఏమీ టైం వేస్ట్ కార్యక్రమం. అర్థమైందా? వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోరు. మీకు ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మహానుభావుడు శాసన్ గారు ఉన్నప్పటి దగ్గర నుంచి ఈ రాజకీయ పార్టీలు ఏవి డైజెస్ట్ చేసుకోలేక 3 సభ్యులను ఎంటర్టైన్ చేసింది. అక్కడి నుంచి ఎప్పటికీ మనకి ఎలక్షన్ సక్రమంగా జరుగుతున్నాయి అన్నది అపోహల్లోనే బతుకుతున్నాం. కేవలం పేరుకు మాత్రమే అవి ఇండిపెండెంట్ బాడీస్ అని. ఎందుకు చెప్తున్నానంటే ఒక వీటో పవర్ ఉండి ఒక డెసిషన్ తీసుకోవడానికి సామర్థ్యం ఆ శాసన గారితోనే చెల్లు చిట్టి. ఇప్పుడు ఇండియన్ సిస్టంలో రీకాల్ సిస్టమ్ లేదు. మనం ఇక్కడ తెలంగాణలో డీకారణం కేసు తెలుసు కదా మీకు? తెలుసు. ఏమైంది? కరెక్ట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత ఆవిడకి గౌరవ న్యాయస్థానం మీరే గెలిచారమ్మా ఆయన ఓడిపోయారని చెప్పారు. ఏమవుతుంది? మా అయితే జీతబచ్చలు అడిగి లాక్కుని ఇస్తారు. దీనికోసం కాదు కదా, ప్రజాక్షేత్రంలో ఒక ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేయవలసిన ఆ పార్టీ ప్రతినిధి, ఆ పార్టీ వాయిస్ కనుమరుగైనట్టే కదా. అలా ఇప్పుడు మీకు ఈ రజత్ కుమార్ గారి లాంటి ఇష్యూ తీసుకోండి. 25,40,000 ఓట్లు ఎత్తిసి తెల్లారిసి సారీ ఆ ఓట్లు లేవట, పొరపాటు జరిగింది అంతే. ఏమైంది? కేసీఆర్ గవర్నమెంట్ అని వెనక్కి తీసుకొచ్చాం మనం. లేదు. ఇవి తెలిసి కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మీకు 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కూడా అప్లై చేయకపోవడానికి రీజన్స్ ఏంటంటే ఇవి 47,500 ఎంతో ఒక్కొక్క బూత్ ఒక్కొక్క డబ్బాకి. అవును. సో ఇది కనుక కడితే ఈ ఎమ్మెల్యే ఖర్చులతో పాటు ఇది కూడా యాడ్ అవుతాయి. ఫస్ట్ అక్కడే డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. మేము ఇచ్చిన స్టిపులేటివ్ మనీ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారని. సో ఇట్లాంటి ఉపద్రవాలన్నింటికి సగం మంది తగ్గారు, ఎవరో కొంతమంది ఒరి దగ్గర పెట్టి ఇటువంటి బెటర్. కానీ ఇక్కడ మీకు ఎలక్షన్కి స్టిపులేటివ్ టైం కూడా ఉంటుంది. 20 రోజులు 25 రోజుల్లో సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఒక డైరెక్షన్ తీసుకొచ్చి రీకౌంటింగ్ కనుక చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇలా పుణ్యకాలం గడిచిపోయింది, 2 నెలలు ఈ గవర్నమెంట్ కూర్చుని ఉంది. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే అన్నా క్యాంటీన్ అనేది మొన్న లాంచ్ చేశారు ఆగస్టు 15th రోజు. ఇప్పుడు అలాగే నడుస్తుంది. సో అన్నా క్యాంటీన్ కి ఎల్లో కలర్ వేయడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సో వాళ్ళు 3 రంగులు బ్లూ కలర్ వేశారని వీళ్ళందరూ అభియోగించారు. సో ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్, వీళ్ళు పర్సనల్ స్కీమ్ అయితే కాదు. గవర్నమెంట్ స్కీమ్ కి ఎల్లో కలర్ వేయడం అనేది ఎంతవరకు సమంజసం? ధర్మం తన దాకా వస్తే ఎలా మారుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. బయట కూర్చొని ప్రవచనాలు బ్రహ్మాండంగా చెప్పొచ్చు, తెరాడు అలా చేసాడని. వీళ్ళు వస్తే ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అవును. అంచేతే గురువిందకి సామెత చిన్నప్పటి నుంచి మనం ఎందుకు చదువుకుంటాం అంటే అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎదిగిన తర్వాత ఈ సామెత మనకు వర్తించుకుంటే ఎలా ఉంటుంది అన్నది అన్వయించుకొని మాట్లాడడానికి. ఎప్పుడైతే మనం అన్వయించుకోవట్లేదో మనం చేసిన రైట్ అంటుంది. ఇప్పుడు నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతున్న డొక్కా సీతమ్మ గారు కూడా ఎవరి దగ్గర ₹1 విరాళం తీసుకోలేదు ఆవిడ. అవును. అంత పెద్ద ఆవిడ నిరంతరం సేవ చేసుకునే బతికింది. కానీ ఇక్కడ వచ్చేసరికల్లా ప్రభుత్వ కార్యక్రమం మీరే చెప్తున్నారు, ఇంకో పక్కనేమో డొనేషన్స్ ఇవ్వండి దీన్ని నడుపుతూ ఉంటే ఏమైంది? లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎత్తడానికి కూడా కారణం దినం భోజనాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, లేకపోతే బర్త్డేలన్నీ ఇక్కడ సెలబ్రేట్ చేయండి, ఇలాంటి కార్యక్రమం తెరలేస్తేనే ఇట్ ఇస్ నాట్ గవర్నమెంట్ పాలసీ అని వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ పాలసీకి వచ్చేసరికల్లా మళ్ళీ అదే చారిటీ మీద ఇదంటే మొదట్లో అయితే అక్షయ పాత్ర అన్నారు, ఇప్పుడు దీనికి కూడా నియమాలు ఏ విధంగా ఉంటే చూడాలి. అవును. ఇప్పుడు అలా మా రామారెడ్డి గారు చెప్పినట్టు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నట్టు తెల్లారి టిఫిన్కి ₹5, మధ్యాహ్నం భోజనంకి ₹5, రాత్రి భోజనంకి ₹5, మొత్తం ₹15 ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటికి నీకు 15 నీకు 15 అని అడిగి వెళ్ళి భోజనం చేసే కార్యక్రమం కాదు కదా. అండ్ ప్రభుత్వం ఒక ఆర్తల్ని తీర్చడానికి ఒక కార్యక్రమం ఉన్న దగ్గర దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాక్లాగ్ ప్లేసెస్. ఆ బ్యాక్లాగ్ ప్లేసెస్లో వాళ్ళకి పెట్టి అన్నం పెడితే ఇప్పుడు అంబళ్ళు సమ్మర్లో నాట్లోనూ అంబల్ కేంద్రాలు ఇలాంటివన్నీ పెట్టిన ఉదంతాలు మనం చూసాం. అది ప్రభుత్వ నిర్ణయాలు, నేను కాదంటలే. కానీ ఇవి స్పెసిఫిక్గా ఒక పబ్లిసిటీ పర్పస్ కోసం కాకుండా ఇప్పుడు దానికి పనికి ఆహార పథకం నరేగా నిధులతో పనిచేసే దగ్గర నిజంగా వాళ్ళ ఫైనాన్షియల్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాని దగ్గర ఇలాంటి అన్నదాన కార్యక్రమాలతోనూ వాళ్ళకి సస్టైన్ చేస్తాం ఇలాంటివి చెప్తే యాక్సెప్టబుల్ ఉంటాయి. అవును. అందుకని నడిబొడ్లో పెట్టి అవును అది ఆటో డ్రైవర్ ఉంటాడు, అతను నిజంగా అతనికి ఒక ₹5 టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అంటే అతని కుటుంబాన్ని అతనికి పోషించుకోవడానికి మంచి వెసులుబాటు నేను కాదంటలే. కానీ ఇది ఎంతవరకు జస్టిఫికేషన్ అంటే ఇప్పుడు అందరూ దాని మీదే ఇప్పుడు నియోజకవర్గం అంతా ఉన్నారనుకోండి, 175 నియోజకవర్గాల్లోనూ ప్రతి గ్రామంలోనూ ఇవన్నీ నడుస్తూ దీంతో ప్యారలల్ సిస్టమ్ రన్ అవుతుంది అనుకోండి, అప్పుడు దాని మీద విధి విధానాలు వేరేగా ఉంటాయి. మీరు స్పెసిఫిక్గా 203 175 నియోజకవర్గం అంటే నియోజకవర్గం ఒకటి అగ్రిగేట్ని చూసుకుంటే 203 అన్నారు అనుకోండి, ఒక పార్లమెంట్ సెగ్మెంట్కిను ఒక 175 నియోజకవర్గాలు ఓటు పెట్టినట్టే కదా. ఇది శాశ్వత పథకం ఎలా అవుతుంది?
సార్ ఇంకోటి దానితో నరేంద్ర మోడీ లాంటి 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాను ఆయనే డిక్లేర్ చేస్తున్నాడు. అంటే బిలో పవర్టీలు ఎంత ఉన్నాయి? 1,47,00,000 పైచీలకి రేషన్ కార్డులు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు. అంటే ఈ లెక్కన ఏ ప్రాతిపదిక మీద ఎంతమంది కన్నాము? ఎవడు ముక్కులోకి పెట్టాం కదా. సో ఇంకా పెంచాలంట సార్ ఏదైతే అన్నా క్యాంటీన్స్ ఏదైతే ఆ స్కీమ్ నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ఛానల్స్ లో చూసాను, వాళ్ళు ఏంటంటే అన్నా క్యాంటీన్ అనేది ఊరు బయట పొలిమేర బయట అక్కడ పెడుతున్నారు. ఎక్కడైతే ఎక్కువ మంది జనాభా ఉన్నారో, ఎక్కువ మంది పేద కూలి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఆ ఏరియాలో పెట్టకుండా బయట ఊరు బయట అలా పెడితే అది ఎలా అక్కడ వరకు వచ్చి ఎలా తింటారు, ఏం చేస్తారు అనేది అందరూ అదే క్వశ్చన్ చేస్తారు. మోటో అదే కదండి. ఇప్పుడు నేను చెప్తుంది అదే. 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి ఒకటి ఇస్తే మిగిలిన ఎన్ని గ్రామాలు ఉంటాయి? 17,000 పైచీలకు గ్రామాలు ఉన్నాయి మనకి. ఒక్కొక్క గ్రామానికి 17,000 అన్నా క్యాంటీన్లు పెడితే అరే సమంజసం. ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు, పెన్షన్దారులు ఉంటారు, వాళ్ళకి ఎత్తిగతి లేని వాళ్ళ దగ్గర వాళ్ళకి జస్టిఫికేషన్స్కి ఇలాంటివి పెట్టారంటే అది మంచి ప్రభుత్వ కార్యక్రమం కింద నేను చెప్తాను. కానీ టింగ్ మని హెడ్ క్వార్టర్స్లోనో లేకపోతే మీరు చెప్పినట్టు ఊరవతల్లోనే పెట్టి ఎవరి ముక్కులోకి పెట్టడానికి ఎవరి కోసం అది? ఈవెన్ అన్నా క్యాంటీన్ అనేది అది ఒక అన్నా క్యాంటీనా లేకపోతే టీడీపీ ఆఫీస్ అన్నట్టు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఎల్లో రంగు అయితే తెలుగుదేశం, ఆ 3 రంగులు అయితే వైఎస్ఆర్సీపీ అని వాళ్ళే మరి నేర్పారు కదా. నీవు నేర్పిన విద్య నిరజాక్ష అన్నట్టు మీరు దాకా చేస్తున్న దగ్గర ఏం చేస్తున్నారు అన్న దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఇది మేము చేసింది రైట్ అనేది బుల్డోస్ చేసుకుంటూ వెళ్తే ఎంతవరకు? ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 1 by 1 ఒక కంపెనీస్తో మాట్లాడుతున్నారు. విన్ఫాస్ట్తో మాట్లాడి ఈవెన్ బీపీసీఎల్ వచ్చింది అండ్ నెక్స్ట్ యూట్యూబ్ టీమ్తో. సో ఇలాగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈవెన్ అమరావతికి ఒక 15,000 కోట్లు అనేది శాంక్షన్ అయింది. ఆ డబ్బులు రావాలి. 15,000 కోట్లు అనేది ఓన్లీ అమరావతికే శాంక్షన్ అయింది. కేంద్రం కూడా యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో 1 by 1 అంత పెద్ద ప్రశ్నలు ఛానళ్ళలో కూర్చొని అడగండి. మీరు ఏమంటున్నారు సార్? మీరు అంటే మీరు కూడా జర్నలిస్ట్ కదా. మనం చంద్రబాబు గారి గవర్నమెంట్లో 2014 నుంచి 19 టర్మ్లో వరల్డ్ బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు గారు. 15,000 కోట్లు రిజెక్ట్ చేయబడింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మనకి ఏమి ఇచ్చి తిరగబడిపోలే, అప్పు చేసుకోవడానికి భరోసా ఇస్తామని మాత్రమే చెప్పారు. మీరు ఏదో మనకి ఏదో గ్రాంట్లు ఇచ్చారన్నట్టు చెప్పకండి. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాస్ట్ బడ్జెట్ సెక్షన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి కనుక చూసుకోగలిగితే 64,000 కోట్ల జీఎస్టీ బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఇంత కేంద్ర ప్రభుత్వంతో ఇంత అనుసంధానించుకుంటున్న ప్రభుత్వం కదా మన ముగ్గురిది కోయిలేషన్ గవర్నమెంటే కదా. ఇవాళ ఒక క్లెచర్ మీద ఏమో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే ఇంకో దాని మీద నితీష్ కుమార్ ఇస్తున్నాడు, నెలకల్లేని నితీష్ కుమార్ ఇస్తున్నాడు కదా. ఇవాళ మన గ్రాంట్లు కనుక మనకు 64,000 కోట్లు ఫస్ట్లోనే అంటే జీఎస్టీ బకాయిలు మనకు వచ్చి ఉంటే ఇలా దగ్గర దగ్గర 15,000-18,000 కోట్లు అప్పు చేసి ఆర్బీఐ బాండ్లు మంగళవారం 2,000 కెలవలసిన అవసరం లేదు కదా రాష్ట్రానికి. మరి పొత్తులో ఉంటే పొత్తులో లేకపోతే మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వనప్పుడు. రెండోది మీరు అన్నట్టు మనకి 15,000 కోట్లు ఏది బడ్జెట్లో పెట్టి గ్రాంట్ ఏం లేదు సార్. మనకేం డబ్బులు కూడా ఎలకేట్ చేయలేదు. అప్పు చేసుకోవడానికి భరోసా ఇస్తారు. అంటే మీరు చూడండి సిటీ పడారు అనుకోండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ సంతకం పెట్టినట్టమాట అంతే. అందుకే వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి కూర్చొని నెగోషియేషన్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసో తెలీదు వరల్డ్ బ్యాంక్ ఏ ప్రాతిపదిక మీద రిజెక్ట్ చేసింది, ఇది ఒకటి అనుకుందాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ భరోసాతో దాన్ని ఎక్వివేట్ చేస్తుంది అన్న దగ్గర మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇన్కన్సిస్టెంట్ గవర్నమెంట్స్ ఇక్కడ. ఇప్పుడు తెలుగుదేశం ఈ కోయిలేషన్ గవర్నమెంట్ ఇంకొక 20 సంవత్సరాలు ఉంటుందని గ్యారంటీ లేదు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నెక్స్ట్ ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ వచ్చింది అనుకోండి, అతను 3 రాజధానులు అంటే ఇప్పుడు గతంలో అమరావతి రాజధాని అంటే తెలుగుదేశం ఓడగొట్టారు, వైజాగ్ రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాడు. వాళ్ళిద్దరు దేనికి కన్ఫైన్ అవ్వాలి? ఈయనైతే కన్ఫైన్ అవుతాడు, పోనీ అమరావతి మళ్ళీ అధికారం ఇచ్చారు, ఆయన ఎందుకు కన్ఫైన్ అవ్వాలి? మీరు ఎలా పోతే నాకు ఎందుకు, రేపు నేను కడపలో రాజధాని పెట్టుకుంటాను అనుకోండి, ఏడు చేస్తారు మీరు? అవును, ఛాన్స్ ఉందా లేదా? ఉంది. ఈ ఛాన్స్ ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏ విధంగా ఈల్డ్ అవుతుంది అన్నదే కదా పెద్ద ప్రశ్న. ఇప్పుడు దీని అంతటికన్నా ప్రతిసారి ఓ డిప్యూటీ హోమ్ మినిస్టర్ కదా ఎగేసుకుని మనకి సర్వే ఆఫ్ ఇండియాలో అమరావతి రాజధానిగా అంటారు. ఇది ఎవరికి వద్దరింపు. ఇది కాకుండా ఇది అమరావతి గజెట్ రిలీజ్ చేయండి, రేపు అమరావతిని క్యాపిటల్ కింద డిక్లేర్ చేస్తున్నాం అన్నది ఎక్కడన్నా ఉందా? లేదు. ఇది లేకుండా ఇదంతా ఎందుకు మనకి? ఈ భౌగోళీయపరం ఎందుకు? ఈ చరిత్రాపరం కథలు ఎందుకు అంటున్నాను సార్. ఇంకోటి అసెంబ్లీ తీర్మానం చేసి ఎస్ ఇది అమరావతిని రాజధాని కింద డిక్లేర్ చేస్తున్నాం అనౌన్స్ చేయించండి. అక్కడ 10 ఏళ్ళు బట్టి రాజధాని లేదు, కోర్టు తీర్పు తర్వాత విరమించుకున్న తర్వాత ఎవరి కోసం రాజధాని ఇది మందని ఎందుకు మాట్లాడలేదు సార్? అదే ఇప్పుడు అదే అమరావతికి చంద్రబాబు నాయుడు గారు చాలా కంపెనీస్ మాట్లాడుతున్నారు, ఈవెన్ విన్ఫాస్ట్ కానీ యూట్యూబ్ మళ్ళీ కానీ ఇవి పేర్లు బాగానే ఉంటాయి. నేను ఇప్పుడు గతంలో వైజాగ్ సాక్షిగా 2 ప్రభుత్వాలు 5+5 10 ఏళ్ళు చూశాను సార్. నేను సిఏఏ సమిట్లు, వీళ్ళు దావోస్ వెళ్ళి వచ్చినవి ఇవన్నీ లెక్కలు వేసుకుంటే 19,50,000 కోట్ల అగ్రిమెంట్లు చంద్రబాబు నాయుడు గారు ఆయనలో జరిగాయి, 13,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో అగ్రిమెంట్లు జరిగాయి. ఇప్పుడు గ్రాసిమ్లెట్ కంపెనీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ఓపెన్ చేశారు, చంద్రబాబు గారు ఆయనలో ఇనిషియేట్ చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో నిన్న వెళ్ళి శ్రీ సిటీలో ఎన్ని ఓపెన్ చేశారో చూసాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇవన్నీ ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్.
ద నెగోషియేషన్స్ విల్ డెఫినెట్లీ టేక్స్ ప్లేస్. లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉంది నిన్నటి దాకా ఇవాళ దాకాను? చెప్పండి. కారణం దేశవ్యాప్తంగా ఇండస్ట్రియలైజేషన్ 18% జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా 18% జరిగి చూపించారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 ఉంది మంది. అవును. ఇవి మాట్లాడమంటే ఆవిడ మాట్లాడు భయం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.